I've got one rapid fire for you prepared. అయ్యో So give me. You're okay with that, right? అంటే ఇంకా ఆప్షన్ లేదు ఇప్పుడు నేను అనేసి అడిగాను. క్వశ్చన్స్ ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ Controversial. ఓకేలే. ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ యూ కెన్ అవాయిడ్, బట్ నాకు తెలిసి అయితే కాంట్రవర్షియల్. రన్ రాజా రన్, సాహో, ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రణరాజన్. సూపర్. పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమా, వాట్ యూ వాంట్? పాన్ ఇండియా స్లీక్ యాక్షన్ ఆర్ మస్త్ మాస్? అంటే మాస్ కమర్షియల్ తేలి ఉంది యాక్చువల్లీ. ఐమ్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా ఓకే. 1000 crore కలెక్షన్ వర్సెస్ ఆస్కర్ అవార్డ్? రెండు వద్దు, రెండు అవసరం లేదు. లైక్ నో, రెండు వద్దు. రెండు హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్లేమో. ఫస్ట్ రోజు మనకి హిట్ రా బాబు మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ అది చాలు. ఐ మీన్, సో వాట్ యూ బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్? అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది, హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో. అంటే లైక్ హైయెస్ట్ బడ్జెట్ జనరల్లీ డజంట్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇమాజినరీ కేస్ లో చెప్తున్నా. యా, బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో ఉంటే మేబీ అంటే సంథింగ్ టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు, అదొకటే ప్రాబ్లం. బట్ స్టిల్ అది కూడా ఉంది. మన కోసం మనమే చూసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. జానీ, యా. ఓకే. ఓకే, ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యూనిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసేది ఖుషియో గబ్బర్ సింగ్ వస్తుంది అనుకున్నా. జానీ అసలు అంటే అది ఎప్పుడో ఆ టైంలో వచ్చేసింది, కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా. సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు అంటే, లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. చాలా బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్, ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీయలే నేను 7 days. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పాము ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 days పడుకుని అట్లా స్నాన్ చేసేవాడిని. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ డైరెక్టింగ్ ద సేమ్ హీరో, భోజన్ కట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డూ వెన్ యూ డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంతా లైక్ నో యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ అలా ఉంటే. అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే అండ్ ఆఫ్టర్ బాహుబలి ఆ ఇమేజ్ బట్ he enjoyed his comedy before. లైక్ యు నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గై అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, రాయన్ గోస్లింగ్ కదా. ఫాల్ గై చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో ఎప్పుడు గాయ్ విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా, స్టండబుల్ ఉంటాడు, ఒక ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి, వాట్ జానర్, హౌ వుడ్ యూ షో హిమ్? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి గారితో అవ్వాల్సింది. నేను చిరంజీవి గారితో కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది, కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది, ఏం చేయాలి బాబు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే, సో యాక్షన్ is something I will keep on doing. అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ షూర్. బట్ అగైన్ ఫన్ ఆల్సో నో. చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవ్వదు కదా. సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు. Yeah, I wish like I'll direct also very soon. But yeah, it should happen. You're all looking forward. Who or what is your inspiration to be a director? Everyone unnara like, or what was the thing that what I or any movie biggest impact? And 1-2 movies like inspired me. అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ గా, సారీ
ఒకే ఒక్కడు ఓకే ఓకే ఒకే ఒక్కడు చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రా ఈ సినిమా ఎలా ఉందని, అంటే చాలా క్రేజీగా అనిపించింది. తర్వాత అతడు చూసినప్పుడు కూడా అనిపించింది. అతడు సేమ్ అతడు చూసినప్పుడు అసలు సేమ్ ఏంటిది సినిమా ఇది, అంటే ఎంత అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు 2004లో వచ్చి అనుకుంటా కదా, అలాంటి యాక్షన్స్ లో మనం నేను 9th క్లాస్ అనుకుంటా. 2006 లేదు 5 కదా 4 5 ఉంది 2005 9th 10th ఉన్నప్పుడు. అప్పుడు నాకు టెక్నికల్ బ్రిలియన్స్. నేను అతను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని. సో అతడు సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్హుడ్ ఎపిసోడ్, అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట. సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట. నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంతసేపు ఉంది, ఇమేజ్ ఎంతసేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అనమాట సీన్స్. వాట్ వాజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ ఎ డైరెక్టర్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అనే అనుకుంటా. అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను. బావర్చిలో బిర్యానీ తిన్నాం. ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ప్యాడేజ్ వెళ్ళామా, ప్యాడేజ్ ముందు బావర్చికి వెళ్ళాం. తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు సంధ్యలో ఉండే, సంధ్య నుంచి ముందుకు వెళ్ళాలి. అప్పుడు కూడా నేను డైరెక్ట్ అని తెలియదు చాలా మందికి. అందరూ వచ్చిన షార్ట్లు చాలా బాగుంటాయి అన్న అనేవాళ్ళు. సినిమా తీసాను ఎగ్జాక్ట్లీ. అప్పుడు రివ్యూ వచ్చింది, కార్లో వెళ్తున్నా, ఆ రివ్యూ వచ్చింది. అంటే అంతవరకు సినిమాలు ఇట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు. ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్, అదొకటి. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారి కథ చెప్పా. ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు, ఏం రియాక్షన్ ఇవ్వలేదు. ఒక 1 hour తర్వాత రెడీ అవ్వు వెళ్దాం ప్రభాస్ అని దగ్గరికి అన్నారు. రే ఇప్పుడే కదా ఉరికిచ్చిస్తున్నాను, అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆయన కథ అంతా చెప్పాను, ఏం చెప్పలేదు. సరే వెళ్ళి చెప్తాను నీకన్నా వెళ్ళిపోయాను. హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు, రే మన సినిమా చేస్తున్నాము అన్న. అంటే లైక్ అసలు క్రేజియస్ట్ మూమెంట్ కదా. అంటే రణరాజన్ సినిమా అయ్యి ఒక 2 months అయింది అంతే. ప్రభాస్ అంతా సినిమా ఓకే అయిపోయింది, బాహుబలి తర్వాత నీ సినిమానే రా అంటే అసలు ఆ మూమెంట్ అసలు ఇంకా చెప్పలేమన్నమాట. దాన్ని అది వేరే లెవెల్. అంటే ఇది థర్డ్ మూమెంట్, రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది ఒక థర్డ్ మూమెంట్. ఈ 3 moments నా మూవీస్లో అయితే ప్రెసెంట్. టీజర్ లో డైలాగ్ ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటాడు, వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడం. నా లైఫ్ లో మా నాన్న. సో హూస్ యువర్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ. అంటే ఇప్పుడు మై మదర్ ఇస్ లైక్ వన్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ప్రభాస్ గారు సెడ్ హీ వాంట్స్ టు లిసన్ టు యువర్ స్క్రిప్ట్? యా, లిసన్ టు స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ కిక్. What was your feeling when you are narrating scene to Pawan Kalyan garu at shoot? అబ్బో అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నా. అప్పుడు చెప్పా సార్ నేను ఇలాగా యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్, మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు, ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు, ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి.